ఈమె ఏం చేస్తుందో ఏడ తిరుగుతుందో. ఓ తాత నువ్వు కూడా వస్తావు ఆరంగల్కి? రా పోదాం. ఖాళీయే కదా ఇయ్యాల? రా పోదాం రా. తాగుతావా? దారునా? అది కూడా ఇస్తారు, తీసుకుందుదా. ఆగో, ఏంది ఏడుగు తోలుకోతున్నది ఈ పిల్ల? ఏమో మందిని అందరినీ జమాయించుతున్నది. అన్న అందరు ఖాళీగానే ఉన్నారా? ఏం పని లేదా అయ్యాలా? వరంగల్ వస్తారా ఎలక్షన్ ప్రచారానికి? ఇక్కడనే గ్రౌండ్ లో మీటింగ్ ఉన్నది, 3 మీటింగ్లు ఉన్నాయి. సరేనా? దారు పీతే అది కూడా ఇస్తారు అక్కడ. మంగ్లీ, అబ్బా ఎట్టన్నా పోతే చాలు పిల్లెక్కనే ఎదురైతుంది. అన్న మీరు పోయి వ్యాన్ ఎక్కండి, నేను వచ్చేస్తా. సరేనా? వెళ్ళండి. ఏం చేస్తున్నావు? ఏమో అందరు మందిని జమ చేస్తున్నావు. వరంగల్కి వచ్చిన సావిత్రి, దా నువ్వు కూడా. వరంగల్ పోయినవా? గడ నీకేం పని ఉన్నది? వరంగల్ ఎలక్షన్ అవుతున్నాయి కదా ఇప్పుడు. అయితే నీకు ఓట్ లేదు కదా? మీటింగ్లకు జనాలను తోలుకపోయే దందా చేస్తున్నా, ఏదో 4 రూపాయలు సంపాదించుకుందామని. మీటింగ్లకు జనాలను తోలుకపోతున్నావా నువ్వు? ఏందమ్మో ఏమనుకుంటున్నావు? కాయకెలర్చి మారు గురించి సామల్. ఇగో కారు గుర్తోళ్లకు 10 DCMల మంది కావాలంట, చెయ్యి గుర్తోళ్లకు 5 DCMల మంది కావాలంట, పువ్వు గుర్తోళ్లకు 3 DCMల మంది కావాలంట, పంక గుర్తోళ్లకు పండు వండిన ముసలోళ్ళు కావాలంట. నేనంతా మందిని జమ చేస్తుంటే నడుమిట్లో నువ్వు వచ్చి ఏందేదో చెప్తున్నావు. అంటే వీళ్ళందరికి ఒకటే పారి గంత మందిని ఎట్లా చదువుతావు? తీసుకపోయిన మందినే అన్ని పార్టీలకు తిప్పుతాం అంతే, లేకపోతే లేని జనాన్ని ఏడుకెళ్ళొచ్చేదమ్మా. అట్లా ఏముంది, టీఆర్ఎస్ మీటింగ్ పొద్దుగాల చదివినామా, కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ మధ్యాహ్నం అయిపోయిందా, బీజేపీ వాళ్ళ మీటింగ్ 3 గంటలకి అయిపోయిందా, ఇక పంక గుర్తుల మీటింగ్ సాయంత్రం 6 గంటలకి. పండు ముసలాళ్ళందరినీ లైన్ లో పంపిస్తామా అంటే జగనన్న ఓదార్చి పంపించేస్తాడు ఇట్లా. అమ్మా, 4 పార్టీలకు ఒకటే జనాన్ని పంపుతావా? మరి తెలిసిపోదా? వాళ్ళు కండువాలు టోపీలన్నీ పెట్టుకుంటారు కదా. ఏ పార్టీ మీటింగ్ పోతే ఆ పార్టీ టోపీ కండువా పెట్టుకుంటారు, ఇంకెట్లా తెలుస్తుందమ్మా? ఒక్క మనిషే 4 పార్టీల మీటింగ్లను కవర్ చేస్తుండంటే జనం చూడండి, లీడర్ల కంటే ఎక్కువ తెలివికొచ్చిండ్రు. ఊర్లో జీబులు తిరిగినప్పుడే జేబులు నింపుకోవాలి తల్లి. ఓట్లు అయినాక లీడర్లు సంపాదించుకుంటారు, ఓట్లకు ముందు జనాలు సంపాదిస్తుండ్రు అన్నట్టు. మరి లేకుంటే లీడర్లు మీటింగ్లు పెడతారు, ఓట్లు ఏమంటారు, అట ఇంకా జనాలను ఎవరు పట్టించుకుంటారు? ఇవాళ రేపు ఎవ్వరు ఉత్తగా ఉంటలేరు. ఏడన్నా లీడర్లు కనబడితే నువ్వు మాకేం చేసినావు అని ఆడదాన్ని అడుగుతున్నారు. అడిగితే లీడర్లు ఏం చెప్తారు? నాకు కాదు నా తోకకు చెప్పు అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి 4 గప్పరించి లోపట్టేస్తారు. మరీ మున్పటంత అధ్వానం అయితే లేదు, జరంతా కుడి చెయ్యి ఎడమ చెయ్యి లెక్కనైతే మారింది. ఏమో సావిత్రి, ఈయనైతే జనాలను తిప్పే దందా మస్తు నడుస్తున్నది. నువ్వు కూడా వచ్చి దందా చేసుకుంటావు చెప్పు, కమిషన్ ఇప్పిస్తా. అది తల్లి, నీ కమిషన్ కి దండం నీకు దండం, నాకేమద్దు. లీడర్లే ఇన్నొద్దులు తెలివైన వాళ్ళు అనుకున్నాం, కానీ ఓటర్లే వాళ్ళకి మించిన తెలివైన వాళ్ళు. ఓ తాత ఇట్రా జల్దిరా. ఫుల్ బాటిలు మీ బ్యాచ్ ఉంది కదా అక్కడికి, వాళ్ళందరూ మంచిగా వంచుకొని తాగండి. సరేనా? 10 మంది వంచుకొని తాగండి.